Too many things, housekeeping. Well, good morning on this special day for all of us. మనందరికీ ప్రత్యేక దినమైన ఈ యొక్క ఉదయకాలము శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాము. As always, thank you for taking the time in joining us and turning our attention to our great God. మరి అలాగే మరి సమయం తీసుకొని మరి గొప్ప దేవుని పట్ల శ్రద్ధ చూపించే మరి సమయం ఇది. As we have seen or rather heard with the scripture reading, ఈ యొక్క మనము ఇంతకు ముందే లేఖనము చదివినప్పుడు మనం వినినట్టుగా we recount the story of the birth of Jesus. మరి యేసు ప్రభు యొక్క జన్మమును గూర్చినటువంటి సంఘటన మరోసారి మనము చూస్తూ ఉన్నాం. We see the story of the virgin birth. అలాగే కన్యకకు జన్మించుట అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. Controversy has always surrounded the virgin birth. ఈ యొక్క కన్యక జన్మ అనేటువంటి విషయము మరి ఎప్పుడు కూడా వివాదంగానే ఉంటూ ఉన్నది, వివాదాల చుట్టూనే ఉంటూ ఉన్నది. Many feel it can't be because it's not scientific. మరి చాలామంది అంటారు కదా, అది శాస్త్ర నియమాలకు లోబడి లేదు కాబట్టి అది జరగలేదేమో అంటూ ఉంటారు. If you remember the Virgin Mary's response, how can it be? మరి ఇక్కడ ఈ యొక్క కన్యక అయినటువంటి మరియ కూడా ఆ మాటే చెప్తుంది, ఇది ఎలాగో జరుగును అనేటువంటి మాట మీరు చూడొచ్చు. It's some people believe it's a mythical story. మరి కొంతమంది ఇదేదో ఒక కట్టు కదా అనేవారు కూడా లేకపోలేదండి. It comes as a myth from ages past. మరి చాలా మరి ప్రాచీన కాలం నుండి కూడా ఇదొక మరి కల్పిత కథ అని చెప్పేవారు ఉంటున్నారు. Some believe that the virgin birth story is borrowed from other religions. మరి మరికొంతమంది ఏం నమ్ముతారంటే ఈ యొక్క కన్యకకు మరి శిశువు జన్మించడం అనేది ఇతర విశ్వాసాల్లో నుండి దానిని తెచ్చుకున్నారన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. Yet for us as disciples of Jesus, ఏది ఏమైనా ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులుగా మనకైతే this is a very important doctrine. మరి ఇది చాలా ప్రముఖమైనటువంటి బోధగా ఇది మనకు ఉంటూ ఉన్నది. The virgin birth is a very special aspect of our belief. మరి మన యొక్క విశ్వాస క్రమంలో ఈ యొక్క కన్యకకు ఆయన జన్మించాడనేటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయముగా ఉన్నది. Why is it important for us as disciples and believers in Jesus? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులుగాను, ఆ మాటకు వస్తే విశ్వాసులుగాను యేసు ప్రభు యొక్క కన్యక జన్మాన్ని నమ్మటం మనకెందుకు ప్రాముఖ్యమైనది? The virgin birth reminds us, tells us that Jesus is fully divine and fully human. మరి ఈ యొక్క కన్యక జన్మ అనేటువంటి విషయము ప్రభువైన యేసుక్రీస్తుని గురించి స్పష్టంగా చెప్పుచున్నది ఏమిటంటే ఆయన 100% దేవుడు, అదే సమయంలో 100% మానవుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. He was conceived by the Holy Spirit but born of the Virgin Mary. మరి పరిశుద్ధాత్మ చేత ఆయన గర్భమున పడి ఈ యొక్క కన్యక ద్వారా ఆయన జన్మించటం అనేది చూస్తూ ఉన్నాం. So fully God and fully human. కాబట్టి సంపూర్ణ దేవుడు, అదే సమయంలో సంపూర్ణ మానవుడై ఉన్నాడు. Virgin birth doctrine is also very important for us. మరి ఈ యొక్క కన్యక జన్మను నమ్మటం మనకు ఇంకా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మరో కారణం, because it reminds us that salvation is God's initiative. మరి ఈ యొక్క మనము పొందుకున్నటువంటి రక్షణ అది ఆరంభించిన వాడు దేవుడే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. Salvation is not of our achievement. మరి మనుషులుగా మనము చేసే క్రియలను బట్టి రక్షణ రాదు అనేది తెలియజేస్తుంది. God decided that man will be saved through this virgin birth. ఈ యొక్క కన్యక జన్మ ద్వారా మనుషులందరూ రక్షించబడాలి అనేటువంటి విషయాన్ని దేవుడే దానిని ప్రారంభించాడు, మరి దానిని చేశాడు అనేటువంటి జ్ఞాపకం చేస్తుంది. Another important aspect that it shows us, మరి అలాగే మరొక కారణం కూడా ఉందండి, ప్రముఖమైనది. ఈ యొక్క కన్యక జన్మ మనకు చూపించేది ఏమిటంటే we know it fulfills prophecy. మరి లేఖనములలో చెప్పబడిన ప్రవచనాల సారమది.
Jesus was prophesied to be born like this. మరి యేసు ప్రభువారు ఇలాగ జన్మించాలని మరి ప్రవచనాలలో మరి ప్రవచించబడింది. It proves Jesus is the true Messiah. మరి దాని అర్థం ఏమిటంటే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మెస్సియాగా ఉన్నాడు అనేటువంటిది మరి బయలుపరచబడుతూ ఉన్నది. So it is not mythical. కాబట్టి కల్పిత కథ కాదు సుమా. Question is, do we believe it? అయితే మనము దీన్ని నమ్ముచున్నామా అనేది ప్రశ్న అండి. Some people find it hard to believe it. అయితే కొంతమంది ఇది నమ్మడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. Because it's so unnatural. ఎందుకంటే అది స్వాభావిక మరి విరుద్ధముగా ఉంటుంది కాబట్టి. But if we believe that God could create the universe out of nothing, కాబట్టి మనము నమ్ముచున్నట్టుగా శూన్యము నుండి దేవుడు సర్వసృష్టిని చేశాడు అనేది మనం నమ్మగలిగితే, and that Jesus Christ could be resurrected from the dead, ప్రభువైన యేసుక్రీస్తు మరణం నుండి తిరిగి పునరుత్థానుడై లేచాడని నమ్ముచున్నట్లయితే, why is it difficult to believe in the virgin birth? అలాగే ఈ విషయాలని నమ్ముచున్నట్లయితే కన్యకకు జన్మిస్తాడు అనేటువంటిది కూడా నమ్మటము మనకు కష్టం ఎందుకు అవుతుంది? Now you must be wondering, ఇప్పుడు మీరు కొంచెం ఆలోచనలో పడి ఉంటారు. why are we talking about virgin birth on New Year's Day? మరి మరి జనవరి 1వ తారీఖున నూతన సంవత్సరం రోజున మరి పాస్టర్ గారు ఈ వర్జిన్ బర్త్ గురించి చెప్తున్నారు ఏంటని మీరు ఆలోచనలో పడ్డారు ఇప్పటికే. Christmas is over. ఈ క్రిస్మస్ అయిపోయింది కదా పాస్టర్ గారు. Virgin birth, what relevance does it have for a new year? మరి నూతన సంవత్సరానికి యేసు ప్రభు వారి కన్యక జన్మమునకు ఏమిటి సంబంధం? For that I refer you to my title. మరి ఇది తెలుసుకోవడానికి నేను పెట్టిన శీర్షిక ఒకసారి చూడండి. The virgin birth, చూడండి కన్యక జన్మ in us, మనలో ఉన్నదా అన్నట్టుగా, మనలో జరిగిందా అన్నట్టుగా. in us, మనకు అది జరిగిందా? Like we say in Hyderabad, you must be wondering, "Are kyun pareshan kar rahe bhai?" హైదరాబాద్లో అంటుంటాం కదా, క్యూం పరేషాన్ కర్రే భై. ఓకే, అట్లా అనుకుంటారు మీరు. ఓకే, we have to teach Satya garu Hindi translation. ఓకే, సో తెలుగు చేస్తున్నాము, అలాగే హిందీ ట్రాన్స్లేషన్ కూడా నాకు నేర్పించాలి. ఓకే, the virgin birth is not just a past event. కాబట్టి కన్యక జన్మ అనేది జరిగిపోయిన సంగతి ఏమంత మాత్రము కాదు. But it is a present, continuing present reality. అయితే కన్యక జన్మ అనేది పిల్లరా ఈ రోజుకి కూడా కొనసాగుతూ ఉన్నటువంటి మరి సంఘటనగా మనం చూడాలి. And where is the virgin birth taking place? ఈ కన్యక జన్మ అనేది, ఈ శుద్ధ జన్మ అనేది పిల్లరా ఎక్కడ జరగాలి లేక ఎక్కడ జరుగుతుంది? In us. మనలో జరగాలనేటువంటిది. How can that be? అది ఎలా సాధ్యం మరి? Let's hear what Jesus has to say. మరి యేసు ప్రభువారు చెప్పిన మరి కొన్ని విషయాలు చూడండి. The apostle John in his gospel, మరి శిష్యుడైనటువంటి యోహాను గారు అపోస్తలుడు మరి తన సువార్తలో రాస్తూ says, "Yet to all who did receive him, yes please, to those who believed in his name," which means all of us. సో చూసారా, మరి 12వ వచనం ఇలాగున్నది, మరి తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాము. He gave the right to become children of God. మరి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. What kind of children? మరి ఏ రకమైన పిల్లలుగా మారటానికి? Children born not of natural descent. మరి అక్కడ చూడండి, వారందరికీ వారు మనుష్య ఇచ్చలను బట్టి శరీరేచ్ఛ వలన పుట్టిన వారు కాకుండా, unscientific. మరి చూసారా, ఇది ఎంత మరి శాస్త్రానికి విరుద్ధంగా ఉందో కదా. మానుష్యేచ్ఛల వలన పుట్టిన వారు కారట, unnatural. మరి స్వభావ సిద్ధంగా పుట్టిన వారు కారట. If you find that hard to believe, మరి ఈ మాట మీరు నమ్మడానికి కొంచెం కష్టపడుతున్నట్లయితే, the apostle continues to make you shock you. మరి ఇంకొక మాట కూడా అంటున్నాడు అపోస్తలుడు, అది ఇంకా మిమ్మల్ని మరి భీతి చెందిస్తూ ఉంటుంది.
he continues to say, nor of human decision. చూడండి, ఇంకా మనుష్య సంబంధమైన ఆలోచనను బట్టి కూడా కాదు అంటూ ఉన్నాడు. Now, if you find that even more hard to believe, మరి ఇంకా కష్టంగా, ఇంకా నమ్మడానికి ఇంకా కష్టం చేసేస్తున్నాడు ఆయన. he throws in the husband also inside. మరి ఇంకొక మరి మనుషుల యొక్క మరి ఐచ్ఛికాంశం లేక ఎంపిక కూడా లేదు అనేటువంటిది చెప్తూ ఉన్నాడు. Or of a husband's will. ఈ యొక్క శరీరేచ్ఛ కానీ రక్తం వలన కానీ ఏది లేదంటున్నాడు. ఆ యొక్క పురుషుని పాత్రే లేదంటూ ఉన్నాడు. John is saying there is an unnatural birth taking place. మరి ఇక్కడ యోహాను గారి మాటలు మనం చూస్తే ఒక స్వాభావిక విరుద్ధ జన్మ జరుగుతుంది అని చెప్పుకొస్తూ ఉన్నాడు. To us who believes in his name. మరి ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన మనందరికీ ఈ యొక్క మరి ప్రకృతి విరుద్ధమైన జన్మ జరుగుతుందని చెప్తూ ఉన్నాడు. Goes on to say, born of God. చూసారా, ఈ 13వ వచనం ఇలా ఉందండి, వారు దేవుని వలన పుట్టిన వారే. Jesus was born of God. మరి యేసుక్రీస్తు దేవుని వలన ఆయన జన్మించారు. To a virgin. మరి ఆయన కన్యకకు జన్మించారు. You and I మరి నీవు నేను కూడా are also going to experience a virgin birth. మరి నీలోను నాలోను కూడా ఈ యొక్క మరి శుద్ధ జన్మ లేక కన్యక జన్మ అనేది జరుగుతుంది. Obviously it's a miracle. మరి అది నిజంగానే మహాద్భుతమై ఉన్నది. There was a man called Nicodemus. నికోదేము అనేటువంటి ఒక మరి వ్యక్తి ఉన్నారండి. He was also confused. మరి ఆయన కూడా ఇట్లాంటి మాటలు చెప్పినప్పుడు చాలా గందరగోళం అయిపోయాడు. I think he was from Hyderabad. మరి బహుశా నికోదేము గారు హైదరాబాద్ వాసి అయి ఉండొచ్చు. He came to Jesus and says, "क्यों परेशान कर रहे भाई?" మరి ఇట్లానే అడిగి ఉండొచ్చు. జీసస్ జీసస్ క్యోం కరే పరేషాన్ కర్రే అని అడిగి ఉండొచ్చు. He came to Jesus by night. మరి రాత్రిపూట ఆయన ప్రభు దగ్గరకు వచ్చాడు ఈ నికోదేము గారు. He was a ruler of the Jewish people. యూదుల అధికారిగా ఉంటూ ఉన్నాడు ఆయన. This Jesus is really parishaning everybody. కాబట్టి ఆయనకి తెలిసింది, ఎక్కడో విన్నాడు, ఈ యేసు ప్రభు అట అందరినీ మరి కన్ఫ్యూజ్ చేస్తున్నాడట, పరేషాన్ చేస్తున్నాడట, ఆయన సంగతి చూద్దామని వచ్చారు. Notice what he asks Jesus, what's going on, Jesus, tell me. కాబట్టి ఈ రాత్రిపూట నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఏమిటయ్యా బోధకుడా, ఏం చేస్తున్నావు, ఈ సంగతి మాకు చెప్పు అంటూ ఉన్నాడు. John 3, Jesus replied, "Very truly I tell you, no one can see the kingdom of God unless they are born again." చూడండి, ఇక్కడ యోహాను 3:3 అంటున్నాడు, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని చెప్పుచున్నాను. Nicodemus was very scientific. మరి నికోదేము గారి దగ్గర చాలా సైన్స్ మరి పరిజ్ఞానం ఉన్నది. He also knew, how can this be? మరి ఆయన కూడా అంటున్నాడు, ఆయనకు తెలిసిన మరి జ్ఞానంతో, మరి ఇట్లా అది ఎట్లా జరుగుతుంది ప్రభా, అది ఎలాగ పుడతారు ప్రభా అన్నట్టుగా అడుగుతూ ఉన్నాడు. How can someone be born when they are old? Nicodemus said, "Hum budde ho gaye bhai." మరి అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? Surely they cannot enter into a second time in the mother's womb. రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగెను. Jesus answered. అయితే యేసు ప్రభు వారి యొక్క సమాధానం చూడండి, "Very truly I tell you, మరి no one can enter the kingdom of God unless they are born of water and the Spirit. So it is with everyone born of the Spirit." చూడండి, ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? యేసు అంటున్నారు, యేసు ఇట్లా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Jesus is basically saying you must be born of the Holy Spirit. మరి యేసు ప్రభు వారి యొక్క మాటల్లోని అర్థం ఏమిటంటే, ఇదిగో మీరు ఆత్మ సంబంధంగా జన్మించవలసి ఉన్నది. Just as the virgin birth took place, మరి ఏ రీతిగానైతే మరి కన్యకకు జన్మించిన మరి యొక్క జన్మ ఉన్నదో ఆ రీతిగానే the Spirit must come upon all of us. మరి కాబట్టి ఈ మాటలను బట్టి పరిశుద్ధాత్ముడు మన అందరి మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. And just as the Spirit came upon the Virgin Mary, మరి ఈ యొక్క కన్యకైనటువంటి మరియ మీద ఎలాగైతే పరిశుద్ధాత్ముడు ఆవరించి ఉన్నాడో అదే రీతిగా
And miraculously a birth took place. మరి అక్కడ ఏ రీతిగానైతే ఒక అసాధారణ రీతిలో ఆ యొక్క మరి ప్రభు ఆమె కడుపున పడటం జరిగిందో అలాగూ జరగడానికి The Holy Spirit will give us a virgin birth. కాబట్టి పరిశుద్ధాత్ముడే మనకు కూడా ఈ యొక్క శుద్ధ జన్మను ఆయన కలగజేస్తారు. So Jesus is saying you must be born again. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు గమనిస్తే మీరు తిరిగి జన్మించవలెను అనేటువంటిది. He makes it, he says something very serious there. మరి చాలా మరి తీవ్రంగానే ఆయన ఈ మాటలు చెప్తున్నాడు, అర్థవంతంగానే ఈ మాటలను ఆయన పలుకుతూ ఉన్నాడు. He says no one can enter the kingdom of God. చూసారా, అందులో ఉన్నటువంటి తీవ్రత ఏమిటంటే ఇలా జన్మిస్తేనే తప్ప ఎవడో కూడా దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అంటున్నారు. Salvation is not possible without this birth. మరి ఈ యొక్క నూతన జన్మ అనేది లేకుండా రక్షణ అనేది పొందుకోలేము అనేటువంటి మరి గొప్ప మాటను ఆయన చెప్తూ ఉన్నారు. We must allow the Holy Spirit to give us a new birth. కాబట్టి మనందరము కూడా పరిశుద్ధాత్మని వేడుకొని నాకు నూతన జన్మ ప్రసాదించు ప్రభు అని ప్రార్థించవలెను. Now our apostle Paul adds something to this very important truth. మరి ఈ యొక్క మరి ఏదైతే సత్యాన్ని మనం చర్చించుకుంటూ ఉన్నామో అపోస్తలుడైన పౌలు కూడా దీనిని గురించి మాట్లాడిన మాటలు చూద్దాము. Writing to the church at Galatia, మరి గలతీయ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, notice what he says. ఆయన ఏమంటున్నాడో చూద్దాం చూడండి. Oh my dear children, I feel as if I'm going through labor pains connected with birth చూసారా for you again. చూసారండి, అక్కడ 19వ వచనంలో 4వ అధ్యాయం 19వ వచనం అంటున్నాడు, మరి నా పిల్లలారా మరి క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన జన్మము అనేటువంటి మాటలు గమనించండి. And he says and they will continue until Christ is fully developed in your life. మరి ఆ 19వ వచనంలోనే క్రీస్తు స్వరూపము మీ యందు సంపూర్ణమగు వరకు లేక ఏర్పడు వరకు అనేటువంటి విషయం గమనించండి. Paul is saying Christ is birthed in our lives. మరి పౌలు గారి మాటలోని అర్థం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు మనలో జన్మిస్తున్నాడు అనేటువంటిది. Now more than just the virgin mother of God, మరి ఈ యొక్క శుద్ధ కన్యక మరి ప్రభువుకు తల్లి అయిన ఆ యొక్క జన్మం ఒక పక్కన ఉంచితే Christ is being born in us. మనలో కూడా అదే రకంగా ఆయన జన్మించాలని కోరుకుంటున్నాడు, లేదంటే జన్మించాలనుకుంటున్నాడు. The virgin birth is taking place in us. మరి ఈ రీతిగా ఈ యొక్క శుద్ధ జన్మ అనేటువంటిది లేక కన్యక జన్మ అనేటువంటిది మనలో కూడా జరుగుతూ వస్తూ ఉంటుంది. Celebrating Christmas కాబట్టి మనము క్రిస్మస్ మరి చేసుకుంటూ ఉన్నాము. is just not Christ coming into the world, మరి అది ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అని అంతటితో ఆగిపోదండి. but Christ being born in us. మరి క్రిస్మస్ యొక్క ఇంకా కొనసాగించే వర్తమానం ఏమిటంటే ఈ క్రీస్తు మనలో జన్మించాలి అనేటువంటిది. Many times we ask this question, don't we? మరి మనము చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుకుంటూ ఉంటాము, అవునంటారా? చూద్దాం ఏం ప్రశ్న. Why should we celebrate Christmas? చాలా మంది అడుగుతుంటారు కదా, ఈ ప్రశ్న చాలా మందికి వస్తూ ఉంటుంది. క్రిస్మస్ పండుగ అసలు చేసుకోవాలంటారా అన్నట్టు ప్రశ్నిస్తారు. Bible doesn't say you must celebrate. మరి బైబిల్లో మరి క్రిస్మస్ పండుగ చేసుకోమని ఎక్కడా లేదు కదా, ఏమి చెప్పబడలేదు కదా అంటూ ఉంటారు. Do we recognize the importance of Christmas? అయితే ఈ యొక్క క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను గనక మనము గమనించినట్లయితే that Christmas means that Christ is not just born in the world, but he's born in us. మరి క్రిస్మస్ అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం మాత్రంతోనే ఆగిపోలేదు, ఆయన మనలో జన్మించడంతో అది కొనసాగుతూ ఉన్నది. That miracle is taking place in us. మరి ఆ యొక్క మహాద్భుతం అనేది మనలో జరుగుతూ ఉన్నది. Why should we celebrate Christmas? మరి ఇప్పుడు మాట్లాడితే మరి ఎందుకు మనం క్రిస్మస్ పండుగ చేసుకోవాలంటే The virgin birth? మరి ఈ యొక్క కన్యక జన్మ అనేటువంటిది Don't we, like Jesus would say, don't we have ears to hear? మరి ప్రభువైన యేసుక్రీస్తు వలే మరి ఆ జన్మను చూస్తున్నప్పుడు మనం కూడా ఆయన లాగానే చెవులను కలిగి ఉంటున్నాం కదా, Eyes to see? మరి చూడడానికి వినడానికి చెవులు, చూడడానికి కనులు కలిగి ఉంటున్నాం కదా. That this is such an important doctrine of
all the believers in Jesus? మరి ప్రభువైన యేసుక్రీస్తునందున్న నిజ విశ్వాసులందరికీ ఈ యొక్క మరి వర్తమానం లేదంటే ఈ బోధ చాలా ప్రాముఖ్యమైనదని ఎంచుకొనవలెను కదా. Like Pastor Praveen reminded us, మరి పాస్టర్ ప్రవీణ్ గారు తన వర్తమానాల్లో మనకు జ్ఞాపకం చేశారు, the miracle of Christmas is taking place 365 days in మరి the ఈ యొక్క year. సంవత్సరంలో ఉన్నటువంటి 365 రోజులు కూడా ప్రభు మనలో జన్మించాలి, ఆ యొక్క క్రిస్మస్ జరగాలనేటువంటి విషయం జ్ఞాపకం చేశారు. For what reason? మరి కారణం దేనికోసం జరగాలి ఎలాగో The Apostle Paul tells us. మరి పౌలు గారే తన యొక్క వర్తమానంలో మరలా మనకు చెప్తూ ఉన్నాడు. But we all with unveiled face beholding as in a mirror the glory of the Lord. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేద్దాము. Are being transformed into the same image. మరి ప్రభువగు ఆత్మ చేత ఆయన పోలికగానే మార్చబడటానికి From glory to glory. మహిమ నుండి అధిక మహిమను పొందుదము. Just as by the Spirit of the Lord. మరి ప్రభువగు ఆత్మ చేత ఇది జరుగుతూ ఉన్నది. Notice, we చూసారా అక్కడ మనమందరమును అనేటువంటి మాట, being transformed into the same image. మరి ప్రభు యొక్క మహిమను లేకంటే ఆ ప్రభువగు ఆత్మ చేత ఆయన పోలికగానే మార్చబడాలి. Whose image? మరి ఎవరి పోలికని మనం అనుకుంటే The Lord. మరి ప్రభు యొక్క పోలిక. As Hasani reminded us, we are being transformed. మరి హాసిని మనకు జ్ఞాపకం చేశారు, మనము రూపాంతరపరచబడుతూ ఉన్నాము Into the very image of Jesus Christ. మరి దేంట్లోనికి రూపాంతరపరచబడుతూ ఉన్నామంటే ప్రభువగు ఆత్మ చేత ప్రభు యొక్క పోలికగానే మార్చబడడానికి రూపాంతరపరచబడుతూ ఉన్నాము. And how? ఎలాగ జరుగుతుంది ఇది? By the Spirit of the Lord. ప్రభువగు ఆత్మ చేత ఇది జరుగుతూ ఉన్నది. The Lord is coming upon all of us. మరి కాబట్టి ప్రభువగు ఆత్మ మన అందరి మీదకి ఆయన వస్తూ ఉన్నాడు. And by the Spirit we are all being transformed. మరి ఆయన ఆత్మ చేత మనందరం కూడా రూపాంతరపరచబడుతూ ఉన్నాము. Let's go back to the original reading. మరి ఆ యొక్క చదవబడిన లేఖన భాగంలోనికి ఒకసారి మనం వెళ్దాం. What did Mary, the mother of Jesus, say to the angel? మరి ఈ యొక్క దేవదూతతో తల్లి అయిన మరియా ఏ మాటలు పలుకుతూ ఉన్నది? Obviously Mary was confused. మరి మరియకు చాలా గందరగోళ పరిస్థితి అయిపోయింది, చాలా కలవరం అయిపోయింది. Knew all the difficulties of being pregnant. మరి ఆ యొక్క ఈ మరియకు తెలుసు, ఒక గర్భము ధరించి శిశువుని కంటం అంటే అది ఎంత కష్టమైన విషయమో ఆమెకు పరిజ్ఞానం ఉన్నది. What will people say? మరి ఈ యొక్క మరి ప్రజలందరూ ఏమనుకుంటారని బాధపడుతుంది, లేదంటే అడుగుచున్నది. What will this husband of mine say? మరి నాకు ప్రధానం చెప్పిన నా భర్త గారు ఏమంటారు అన్నట్టుగా చెప్తూ ఉన్నది. Pardon me. But what did Mary say? అయితే మరియా ఇంకేం మాటలు మాట్లాడుతుందో చూడండి. Behold, ఇదిగో I am the servant of the Lord. ప్రభు దాసురాలను నేను. Let it be to me according to your word. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. 2026. ఈ యొక్క 2026 సంవత్సరంలో A new year is beginning today. మరి ఈ రోజు నుండి ఈ యొక్క నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది కదా. If you believe in Jesus, ప్రభువైన యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచితే the Holy Spirit is coming upon all of us. మరి మనందరి మీద ప్రభువగు ఆత్మ ఆవరిస్తున్నది, ఆయన వస్తూ ఉన్నారు. To give us దేనికోసం వస్తున్నారంటే ఇవ్వడానికి, another virgin birth. మరొక శుద్ధ జన్మను మనలో కలగజేయడానికి. When the Holy Spirit comes upon us, మరి మన మీదకు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు a new creation takes place. మరొక నూతన సృష్టి మనలో జరుగుతూ ఉంటుంది. Just as the Holy Spirit came upon the waters, ఆ యొక్క జలముల మీదకి దేవుని ఆత్మ ఎలాగైతే ప్రారంభంలో వచ్చి ఉన్నారో ఆ రీతిగానే and a physical creation took place. మరి అక్కడ ఆత్మ జలములపై అల్లాడుచున్నప్పుడు భౌతిక పరమైనటువంటి సృష్టి అంతా ఉనికిలోనికి వచ్చింది కదా. A new birth is being given to us. మరి మనకు కూడా ఒక నూతన జన్మ అనేది అది ఇవ్వబడబోతూ ఉన్నది. And every single day we must be reminded. మరి కాబట్టి ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే I am being born again. మరి నేను తిరిగి జన్మిస్తూ ఉన్నాను అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Jesus is being born in me. మరి ప్రభువైన యేసుక్రీస్తు నాలో ప్రతిరోజు జన్మిస్తూ ఉన్నారు అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. What will you and I say? మరి నీవు నేను దీనికి ఏం చెప్తాం? మరి మనం
Will we say what Mary said? మరి మరియ చెప్పినట్టుగానే మరి మనం చెప్పగలమా? Behold, I am the servant of the Lord. ఇదిగో ప్రభువా నీ దాసురాలను అని మనం చెప్పగలమా? Let it be to me according to your word. మరి నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనగలమా? Let's consider two aspects of this understanding. ఈ యొక్క వివరణ అంతట్లో ఒక రెండు విధాలుగా నేను దీన్ని చెప్పాలనుకుంటున్నాను. In yours and my personal life, Jesus is being born. మరి నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నా యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మిస్తూ ఉన్నారు. Are we proud to be identified as followers of Jesus? మరి ప్రభు అయిన యేసుక్రీస్తు బిడ్డల వీరు అనేటువంటి గుర్తింపు మనకు గౌరవాన్ని, ఘనతను ఇస్తుంది కదా. Are we proud to be Christians? మరి నేను క్రైస్తవుణ్ణి అన్నందుకు మనము గర్వించగలుగుతున్నామా? అది ఒక ఆశీర్వాదంగా అనుకోనగలుగుతున్నామా? As Christ is being born in me, మరి ప్రభువైన యేసుక్రీస్తు నాలో జన్మించినప్పుడు will I behave like Christ? Will I think like Christ? మరి జన్మిస్తున్నారు కాబట్టి నేను ఆయనలాగా ప్రవర్తిస్తూ ఆయనలాగా ఆలోచించగలుగుతూ ఉన్నానా? Will I be more loving, more kind? మరి ఎక్కువ దయగలిగి ఇంకా ఎక్కువ ప్రేమించే స్థితిలోకి నేను రాగలుగుతున్నానా? Will I be like Christ, more compassionate, more gentle? మరి ఎంతో సాత్వికుడుగా, ఎంతో కనికరం కలిగినగా యేసయ్య ఉన్నారు కాబట్టి నేను కూడా అలాగ మార్చబడగలుగుతూ ఉన్నానా? Like Christ, will I be more forgiving, more patient? మరి ఎంతో సహనముతో, ఎంతో క్షమించే మనసుతో నేను కూడా మరి ఉండగలుగుతూ ఉన్నానా? Will I obey Christ? మరి నేను క్రీస్తుకు విధేయత చూపిస్తానా? Will I obey Christ by being a peacemaker? మరి సమాధానం పరచువానిగా ఉంటూ నేను క్రీస్తుకు లోబడే స్థితిలో ఉంటానా? Will I obey Christ by being a light for him? మరి ఆయన కొరకు ఒక జ్యోతిగా ఉంటూ ఆయనకు ఘనత తీసుకుని వస్తానా? Will I obey Christ by not allowing anger to rule my life? మరి కోపోద్రేకుడనై నా జీవితాన్ని పాలించుకోకుండా నేను క్రీస్తు వలె సాత్వికుడనై ఆయనకు లోబడగలనా? Will I obey Christ by not allowing lust to be ruling my mind? మరి నా యొక్క కామోద్రేకాలతో ఉండకుండా మరి ప్రభువు లేక శాంతపరుడునై ఆయనకు విధేయుడిగా ఉండగలనా? Will I obey Christ by not retaliating? మరి వివాదాస్పదుడనై ఉండటానికి కాకుండా ప్రభు వలె శాంత స్వభావిగా ఉండగలనా? Will I keep my promises? మరి నేను మాట చెబితే దాని ప్రకారం నేను జీవిస్తూ ఉంటానా? దాన్ని నిలబెట్టుకోగలనా? Will I stop being judging and condemning? మరి నిందిస్తూ ఇతరులను తీర్పు తీరుస్తూ ఉండకుండేలాగా ప్రభు వలె ఉండగలనా? Will I be willing to help others? మరి ఇతరులకు మరి సహాయం చేసే స్థితిలో ఉండగలనా? What will your answer be? మరి కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ నీవు చెప్పుకునే సమాధానం ఏమై ఉంటుంది? Will it be that of the Virgin Mary, Mother of God? మరి ఈ యొక్క క్రీస్తు తల్లిగా, యేసుప్రభు వారికి తల్లిగా, శుద్ధ జన్మను కన్యకగా ఉండిన మరియ చెప్పిన సమాధానమే మీరు చెప్పగలరా? Yes, Lord, behold, I am your servant. ఇదిగో ప్రభువా, మరి నేను అలాగే ఉంటాను నాయనా, నేను నీ దాసురాల్ని అనే సమాధానం మనం చెప్పగలమా? I will obey you. మరి నేను నీకే విధేయత చూపుతాను ప్రభువా. I will think like you. మరి నీ వలె ఆలోచిస్తాను తండ్రి. I behave like you. నీ వలె ప్రవర్తిస్తాను. Let it be to me according to your word. నీ మాట చొప్పున నాకు జరుగును గాక. Secondly, రెండవ వివరణ ఏమిటంటే, from your personal life to your church life. మరి నీ యొక్క వ్యక్తిగత జీవితము మరి మాట్లాడుకున్నాము. ఇప్పుడు సంఘ జీవితం గురించి మాట్లాడుకుంటే, Jesus is being born in us. మరి ప్రభువైన యేసుక్రీస్తు మనలో ఆయన నూతనంగా జన్మిస్తున్నారు కదా. And he is bringing us together as a community of believers. మరి విశ్వాస సమూహముగా మనందరినీ ఒకచోట ఆయన చేర్చారు కదా. What kind of a relationship you will have with the church? మరి సంఘంలో మరి ఇరుగు పొరుగుతో అన్నట్టుగా ఏ రకమైన సంబంధాన్ని మీరు సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటూ ఉన్నారు? With this community of believers. మరి ఈ విశ్వాస సమూహంలో నీ పక్కనున్న వారితో ఏ రకమైన సంబంధాన్ని మీరు కలిగి ఉంటూ ఉన్నారు? Will you love the brethren in the church? మరి సంఘములో ఉన్న సహోదర సహోదరీలను నీవు ప్రేమించగలుగుతూ ఉన్నావా? Will you be willing to help the church? మరి సంఘమునకు నీ సహాయం కావాల్సి వచ్చినప్పుడు నీవు చేయడానికి సిద్ధంగా ఉన్నావా? Participate with the church. మరి సంఘములో జరుగు కార్యక్రమాలలో భాగస్వామి అవుతున్నావా? Join and support the activities of the church. మరి సంఘంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలలో పాలు పంచుకొని మరి చురుకుగా అందులో భాగస్వామ్యం కలిగి ఉండగలుగుతున్నావా? A new leadership is taking over this church. మరి నూతన నాయకత్వము సంఘములో ఏర్పడుతూ ఉన్నప్పుడు, And the Holy Spirit is telling us, మరి పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నది ఏమిటంటే, support, మరి వారిని బలపరచండి, help,
మరి వారికి సహాయకరంగా ఉండండి. And the new leadership. మరి ఈ యొక్క నూతన నాయకత్వానికి నీ సహాయ సహకారాలు అందించండి అని పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. Or will we only keep finding fault? లేకపోతే ఈ కొత్త వాళ్ళు వచ్చారు తప్పులేం వెతుకుదామని చూస్తున్నారా? Are we going to continue to be quarrelsome? మరి లేకపోతే వివాదాలు రేపేవారిగా ఉంటూ ఉన్నామా? You remember that quarrelsome sermon I gave some? క్వారల్సమ్ శర్మన్ అనేటువంటిది నేను ఒకసారి చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందేమో. The servant of the Lord is not to be quarrelsome. మరి ప్రభు దాసుడు గొడవలకు వెళ్లకుండా వివాదాస్పదకుడుగా ఉండకూడదని సెలవియ్యబడింది. Does that mean to say you can't ask questions? మరి దాని అర్థం ఏంటంటే ఇక అసలు ఏ ప్రశ్న వేయకూడదనా దాని అర్థము? That you may not have some differences? మరి అభిప్రాయ భేదాలు రాకుండా ఉండాలనా దాని అర్థము? No, bring your questions. మరి అలా కాదండి. మరి దాని అర్థం ఏంటంటే మనకున్న ప్రశ్నలు తర్జన భర్జనలు చేసుకోవాలని. We are not afraid of your questions. మరి ప్రశ్నలు ఏమన్నా ఉంటే తప్పనిసరిగా మనం చర్చించుకోవాలి, వాటికి భయపడేది కాదు. We will answer to the best of our ability. మరి మన యొక్క ప్రభు కృపను బట్టి మరి సామర్థ్యముతో వాటికి సమాధానాలు చెప్పగలుగుతాము. And we'll wait on the Lord for him to give us full conviction. మరి అలాగే ఒప్పింపు చేసే విధంగా ప్రభు మీద ఆధారపడి దాని కొరకు మనం మాట్లాడుకోనవచ్చును. What will your answer be? కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ మరి మనం ఏం సమాధానాలు చెప్పుకోగలము? Behold, I am the servant of the Lord. మరి మరియ చెప్పినట్టుగానే పిల్లరా ఇదిగో ప్రభు దాసురాలను అని చెప్పగలమా? Let it be to me according to your word. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనినట్టుగా మనం అనగలమా? 2026 is already started. మరి 2026 సంవత్సరం ప్రారంభమైపోయిందండి. I came to know when all the bombs went off at 12 in the night. మరి నాకు ఎప్పుడు తెలిసిందంటే రాత్రిపూట కొంచెం ఫైర్ వర్క్స్ అవి చుట్టుపక్కల పేల్చారు. అప్పుడు తెలిసింది, ఓహో పాస్ అయిపోయింది, 2026 వచ్చేసింది అనుకున్నాను. Then I reminded myself. అప్పుడు నాకు నేను జ్ఞాపకం చేసుకున్నాను, the Holy Spirit is hovering over me. కాబట్టి ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు నా మీద అల్లాడుచున్నాడనేటువంటి మాట నాకు జ్ఞాపకం వచ్చింది. The Holy Spirit wants to give me a new birth. మరి పరిశుద్ధాత్ముడు నా మీద అల్లాడుచు నాలో ఒక నూతన స్వరూప స్వభావాన్ని ఏర్పరచాలని ప్రయత్నిస్తున్నాడని నాకు జ్ఞాపకం వచ్చింది. Wanting Jesus to be born in me. మరి నాలో ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాలని కోరుకుంటున్నాడని నాకు జ్ఞాపకం వచ్చింది. What will I say? మరి ఆ ప్రేరేపణకు ప్రభు అలాగ నాతో చెప్పిన దానికి నా సమాధానం ఎలా ఉంటుంది? What will you say? లేకపోతే నీ సమాధానం ఎలా ఉంటుంది? Shall we say it together? మరి మనందరం ఈ మాట కలిసి చెప్దామండి. Repeat after me. నా వెనక చెప్పండి. Behold, behold, I am the servant of the Lord. I am the servant of the Lord. Let it be to me. Let it be to me. According to your word. According to your word. Let's pray. ప్రార్థన చేద్దాం. Gracious loving Father, we thank you that you've given us the privilege of seeing another year, another new year. Lord, as we move into this new year, we are mindful that the Spirit of the Lord is hovering over each one of us and bringing into us the virgin birth, and we are being born again. Help us to submit and help us to say, I am the servant of the Lord. Let it be to me according to your word. And in his name we say, Amen. God bless you.